కీర్తన గ్రంథం 38వ కీర్తన 8వ వచనం మనం చూస్తే 38వ కీర్తన 8వ వచనంలో దావీదు అనేటటువంటి భక్తుడు మనకు కనబడతాడు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నానయ్యా అంటున్నాడు దావీదు భక్తుడు. 7వ వచనములో అంటాడు, నా నడుము తాపముతో నిండింది, నా శరీరంలో ఆరోగ్యం ఏమాత్రం లేదయ్యా అంటాడు. ఎందుకు దీని అంతటి కారణం ఏంటయ్యా అంటే 4వ వచనం అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినాయి, నేను మోయలేని భారం వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు. ఎందుకు దావీదు నలగాల్సి వచ్చిందంటే అతడు చేసిన దోషములు పరిహారం అవ్వాలి కాబట్టి. దోషము చేశాడు కాబట్టి అతడికి నలుగుడు అనేది వచ్చింది. ఎందుకు మన జీవితంలో కొన్నిసార్లు నలిగిపోతామో, అనారోగ్యాలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు మనల్ని నలిపేస్తూ ఉంటాయి, మారు మనసు లేని నీ భర్త నిన్ను నలగొట్టేస్తూ ఉంటాడు, మారు మనసు లేని నీ భార్య నిన్ను ఏడిపిస్తూ ఉంటుంది, దేవుని బిడ్డ వయసు వచ్చిన నీ పిల్లలు ఇసిగించేస్తూ ఉంటారు, ఉద్యోగంలో వ్యాపారంలో లేకపోతే నువ్వు ప్రారంభించిన పనులలో కొన్నిసార్లు నీకు నలుగుడు ఏర్పడుతుంది. కారణం ఏంటంటే నీ దోషములు పరిహరించబడాలి కాబట్టి. నీ దోషములు పరిహరించబడాలి కాబట్టి, నీ పాపము పరిహరించబడాలి కాబట్టి దేవుడు నిన్ను నలగొడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. నా దోషములు నుండి దేవుడు నన్ను పరిహరించాలంటే, నన్ను పవిత్రపరచాలంటే కొన్ని శ్రమల ద్వారా దేవుడు నలకొడతాడంట, నన్ను విరగ్గొట్టేస్తాడంట. ఎందుకని? నాలో పవిత్రత రావాలి, నీలో పరిశుద్ధత రావాలి. ఎందుకంటే దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెడుతున్నాడు అని ఏడుస్తావు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ఒక కారణం ఏంటంటే నీలో పరిశుద్ధత రావాలని, నీలో పాపం పోవాలని, నీ అపవిత్రమైన మాటలు పోవాలని, నీ అపవిత్రమైన తలంపులు పోవాలని, నీ అపవిత్రమైన చూపులు పోవాలని, నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా దైవ సన్నిధిలో నిలవాలని నీకు ఈ నలుగుడు కార్యక్రమం దేవుడు పెట్టాడు. నువ్వు నలిగితేనే నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా పోతుందండి. తెల్ల చొక్కా అంటే ఎంతో ఇష్టం నాకు, ప్రతి ఆరాధనలో వేసుకుంటాను. ఇంత తెల్ల చొక్కా ఇప్పుడు నా శరీరం మీదకి ఎలా వచ్చిందండి? ఎంత నీట్గా ఎలా వచ్చింది ఇది? ఇంతకుముందు మురికి ఉండేది దీనిలో, ఇది నలిగిపోయి ఉండేది. ప్రియులారా, ఇంతకుముందు చెమట వాసనతో ఉండేది ఈ చొక్కా. ఇప్పుడు నా శరీరం మీదకి ఎలా వచ్చిందంటే ఇది కొంత నలుగుడు పడింది. ఇది పడిందా పడలేదా? మాట్లాడరు. ఏం చేశారు స్త్రీలారు? ఏం చేస్తారు చెప్పండి? ఒక వస్త్రంలో ఉన్న మురికి పోవాలి అంటే, నువ్వు కట్టుకునే, నువ్వు ధరించుకునే వస్త్రంలో మురికి పోవాలంటే, సపోజ్ అది 20,000 రూపాయలు చేరనుకో, ఇక 5 సార్లు కట్టుకున్నా ఉతకకుండా అలాగే దాచుకుంటారు బీరువాలో పెట్టి. వాసన మిగిలిన వాటికి కూడా వచ్చేస్తుంది. 20,000 రూపాయల బట్టలైనా సరే వాటిని ఉతకాలి. బండకేసి బాదుతారు మీరు కదండి? బాదుతారా బాదరా? ఏం ప్రశాంత్ అలా చూస్తున్నాం? బాదుతారా బాదరా? ఆడవాళ్ళు బాగా మళ్ళీ దాన్ని పిండి, ఏమండి, దాని కళ్ళు తిరిగిపోయేలాగా పిండి మళ్ళీ ఎక్కడ ఎగిరిపోవద్దు అని క్లిప్పులు కూడా పెడతారు దానికి. అంటే దాని అర్థం ఏంటి? పిండటం ఇష్టమే కానీ అది వెళ్ళిపోవడం, నీకు అది ఎగిరిపోవడం అట్లా అండి. ఎందుకు క్లిప్పులు పెడుతున్నావు? ఉతికి ఆరేసి పిండి ఎందుకు క్లిప్పులు పెడుతున్నావు? అది నీకు ఇష్టం కాబట్టి. ఇష్టం లేకపోతే పోతే పోయిందిలే అని వదిలేస్తావు, అది చిరిగిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంతే. దావీదు దోషములు చేశాడంట, దావీదు మూర్ఖత కలిగిన పనులు చేశాడంట, దేవునికి కోపం తెప్పించాడంట. అందుకే 38వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా కోపోద్రేకము చేత నన్ను గద్దించొద్దయ్యా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు ప్రభువా, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నాయి నాయన అంటాడు. బాణములతో కొట్టాడంట దేవుడు దావీదుని. ఎందుకంటే అతడు చాలా ధైర్యవంతుడు.
చాలా ధైర్యవంతుడు. ఎవరిని ఏటితో కొట్టాలో దేవుడు ఆటితోనే కొడతాడు. ఎంత ధైర్యవంతులు ఉంటారో వాళ్ళని అంత ఎక్కువగా కొడతాడు దేవుడు. ఈ శోధనలు కూడా మనం భరించగలిగినయే రానిస్తాడు. నువ్వు మరీ పిరికిదాని అనుకో, చిన్న చిన్న శోధనలు పెడతాడు దేవుడు నీకు. హలో, ఏంటండి? చిన్న చిన్న, నువ్వు మరీ పిరికి వ్యక్తి అనుకో, చిన్న చిన్న భయాలు పెడతాడు దేవుడు. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు అనుకో, దేనికి భయపడవు అనుకో, నీ గుండె పగిలే అంత శోధనలు పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? వింటున్నారా? ఓ చిన్న పిల్లోడిని పిలిచి ఈ బల్ల ఎత్తరా అంటే ఆడు ఎత్తలేడు. ఎత్తగలడా? ఓ పెద్ద వ్యక్తిని పిలిచి తీసుకెళ్ళి అవతల పడేయంటే ఒక్క చేతితో లేపు అవతల పడేస్తాం. దేవుడు కూడా అంతే. మన జీవితాల్లో మనం ఏది భరించగలమో ఆ నలుగుడే పెడతాడు దేవుడు మనకి. ఏది ఓర్చుకోగలమో అదే పెడతాడు దేవుడు. ఎందుకంటే మనల్ని శుద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ మనలను పరిశుద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని కోపం వచ్చింది దావీదు మీద, అలాని దావీదును దేవుడు కొట్టి నలగొట్టి వదిలేయలేదు. దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొట్టిన బాణములకి దెబ్బకి దావీదు ఏమయ్యాడంటే 6వ వచనంలో అంటాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై, దినమెల్లా రోజంతా దుఃఖాక్రాంతుడై ముఖములో దుఃఖం పెట్టుకుని తిరుగుతున్నాడంట. దేవుడు మనల్ని నలగొట్టాలని చూస్తే మన ముఖంలో ఉన్న సంతోషం ఎగిరిపోయి దుఃఖం వచ్చేస్తుంది. ఆనందం తినేటప్పుడు దుఃఖంగానే ఉంటాం, నేను బట్టలు ఉతుకునేటప్పుడు దుఃఖంగానే ఉంటావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏడు ముఖం పెట్టుకునే వెళ్తావు. ఏంటమ్మా అలా ఉన్నావు అంటారు అందరూ కూడా, కదండి? దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నలగొడుతున్నాడు అంటే మనలో ఉన్నటువంటి పాపమును పరిహరించాలని, మనలో ఉన్న దోషాన్ని తీసేయాలని. ఎందుకంటే మనము దేవుని రాజ్యంలో ఉండాలని. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది కదా. ఒక దూతను అడుగుతాడు యోహాను భక్తుడు, అయ్యా ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళు ఎవరు అని అడిగితే ఆయన అంటాడు, చక్కని సమాధానం ఇస్తాడు. చూడండి 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను. ఏ శ్రమల నుంచి అంట? మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అంటండి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారు, మామూలు శ్రమలు కాదు. ఎందుకు దేవుడు శ్రమల ద్వారా వారిని నలగొట్టాడు అని అంటే, దేవుని బిడ్డలారా వారిలో పరిశుద్ధత రావాలి కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి పాపములో ఉన్నావా? అయితే నలగడానికి రెడీగా ఉండు. దోషంలో ఉన్నావా? కొట్టబడడానికి రెడీగా ఉండు. ఇంకా పాపపు తలంపుల్లో జీవిస్తున్నావా? దేవుని బాణముల దెబ్బలకు రెడీగా ఉండు. దావీదు పాపము చేసి దేవుని బాణముల చేత కొట్టబడ్డాడు. దావీదు ఆయన గాయములంట దుర్వాసన గలవై స్రవించుచున్నాయంటండి. 10వ వచనంలో అంటాడు, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి కూడా తప్పిపోయెను. అంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు కిందకి, ఎర్రని తిరిగి ఉంటాయి కదా. నా కనుదృష్టి కూడా తప్పిపోయింది. దేవుని బిడ్డలారా, బలమంతా ఆయన్ని విడిచిపెట్టేసిందంటండి. దావీదు ఎంత బలవంతుడండి! సింహాన్ని కూడా చీల్చినటువంటి బలం కలిగిన వాడు దావీదు. ఆ బలమంతా కూడా అతను వదిలేసింది దేవుడు కొట్టిన దెబ్బకి. దేవుని బిడ్డలారా, నిన్నేదో శిక్షించి నాశనం చేయాలని కాదు, నీలో ఉన్న అపవిత్రత అంతా తొలగించి నిన్ను పవిత్రపరిచి తెల్లని వస్త్రములు ధరింపచేయాలని దేవుడు నిన్ను నలగొడుతున్నాడు.
విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఎందుకు నలగొడతాడంటే, ఎందుకు నలుగుడికి అప్పచెప్తాడంటే, ఎందుకు మన హృదయాన్ని ఆయన విరిచేస్తాడు అంటే, మనము శుద్ధి కావాలి కాబట్టి, మనము పవిత్రపరచబడాలి కాబట్టి. అర్థమవుతుందా?